హాయ్, మీకోసం ఒక చాలా ఎమోషనల్ స్టోరీ తీసుకొచ్చాను. దీని పేరు మై లిటిల్ ఏంజల్ మోమో. కథ మొదలవుతుంది ఒక డెఫ్ లేడీతో. ఆమె వినలేదు, మాట్లాడలేదు. ఆమె ఒక కన్వీనియంట్ స్టోర్లో పని చేస్తుంది. కానీ ఆమె జీవితం అంత సింపుల్ కాదు. ఆమె ఏడుస్తూ పోలీస్ స్టేషన్లో కూర్చుని ఉంటుంది. తన చేతుల ఇషారాలతో చెబుతుంది తన స్టోర్ ఓనర్ తనతో ఫిజికల్ హెరాస్మెంట్ చేస్తున్నాడని. ఈ రోజు విషయం హద్దు మీరిపోయింది. అందుకే సాలరీ కూడా తీసుకోకుండా వెంటనే ఇక్కడికి వచ్చింది. ఎందుకంటే ఓనర్ ఆమెను బెదిరించాడు, భయపెట్టాడు. అందుకే ఆమె నేడు రిపోర్ట్ చేయాలని నిర్ణయించుకుంది. అక్కడే ఒక చిన్న అమ్మాయి కూడా ఉంది. ఆమె పేరు మోమో. మోమో ఆ డెఫ్ లేడీ చెప్పిన అన్ని సైన్ లాంగ్వేజ్ను ఆఫీసర్లకు అనువదిస్తోంది. మోమోకు ఆ లేడీ మాటలు విని చాలా బాధగా ఉంది. ఆమె ఆ లేడీతో చెబుతుంది, మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీతో జరిగిన దానికి మీకు తప్పకుండా న్యాయం దొరుకుతుంది. షాప్ ఓనర్కు తగిన శిక్ష పడుతుంది. కానీ ఆ లేడీ ముఖం చాలా విషాదంగా ఉంది. ఆమె చెబుతుంది, కానీ నా దగ్గర లాయర్ ఫీజు కట్టేంత డబ్బు లేదు. తక్షణం మోమో ఆమె చేయి పట్టుకొని చెబుతుంది, చింతించకండి, నేను మీకు అన్ని విధాలా సహాయం చేస్తాను. మీరు ఏమి అనుభవిస్తున్నారో నాకు అర్థమవుతోంది. అలా అనుకోకండి, మీ మాట వినేవాళ్లు ఎవరూ లేరని. నేను మీ మాట వినగలను, అర్థం చేసుకోగలను కూడా. లేడీ అడుగుతుంది, కానీ నువ్వు నాకు ఎందుకు సహాయం చేయాలనుకుంటున్నావు? మోమో చెబుతుంది, నా దగ్గర కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఇంత చెప్పి మోమో పోలీస్ స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. అప్పుడే ఆమె దృష్టి ఒక వృద్ధుడి మీద పడుతుంది. అతన్ని చూడగానే ఆమెకు అర్థమైపోయింది, ఈయన కూడా డెఫ్. పోలీస్ ఆఫీసర్ ఆశ్చర్యపోయి అడుగుతాడు, నీకు ఎలా తెలిసింది? అంతే ఇక్కడి నుంచి కథ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. అక్కడ ఒక సింగిల్ ఫాదర్ మిస్టర్ మా చూపిస్తారు. ఆయన కూడా మాట్లాడలేరు, వినలేరు. కానీ వారి జీవితంలో ఒక కాంతి ఉంది. వారి చిన్న కూతురు మోమో. మోమో చాలా ప్రియమైన చిన్న అమ్మాయి. ఆమె బయట నుంచి ఎంత క్యూట్గా కనిపిస్తుందో లోపల నుంచి అంతే తెలివైనది. ఈ ప్రపంచంలో ఆమెకు అత్యంత ప్రియమైనది తన డాడీ మాత్రమే. వారి చిన్న ప్రపంచంలో కేవలం ఇద్దరే, మోమో మరియు ఆమె నాన్న మిస్టర్ మా. డబ్బు తక్కువ ఉన్నా మిస్టర్ మా రోజు రాత్రి కష్టపడి పని చేసేవాళ్ళు, తన కూతురికి మంచి జీవితం ఇవ్వాలనే ఒక ఆశతో. మనకు తెలిసినట్టు ఆయన డెఫ్ కాబట్టి ఎక్కడైనా ఉద్యోగం పొందడం కష్టం. కాబట్టి చిన్న చిన్న ఎలక్ట్రానిక్స్, రెఫ్రిజిరేషన్ రిపేర్ పనులు చేసి జీవనం సాగించేవాళ్ళు. వారి రోజంతా రిపేరింగ్లోనే గడిచేది. ఇప్పుడు వారిద్దరూ ఒక బ్యూటీ పార్లర్ లాంటి చోట చిన్న సింగిల్ రూమ్కు వెళ్తారు. అదే వారి ఇల్లు. నిజానికి వారికి మంచి ఫ్లాట్ అద్దెకు తీసుకునేంత డబ్బు లేదు. ఆ పార్లర్లో వారిద్దరు మాత్రమే కాదు, ఇంకా చాలామంది డెఫ్ వ్యక్తులు ఉండేవారు. వాళ్ళు మాట్లాడలేరు, వినలేరు, కానీ ఒకరి భావాలు పూర్తిగా అర్థం చేసుకునేవారు. వాళ్ళందరూ ఒక చిన్న కాని ప్రేమతో నిండిన కుటుంబం లాగా ఉండేవారు. ఏ కష్టం వచ్చినా ఒకరికొకరు ఆదుకునేవారు. ఆ పెద్ద గ్రూప్లో మోమో ఒక్కతే వినగలిగేది, మాట్లాడగలిగేది. కాబట్టి చిన్న వయసులోనే మోమోకు సైన్ లాంగ్వేజ్ చాలా బాగా వచ్చేది. ఆమె వాళ్ళందరికీ అనువాదం చేసేది, సహాయం చేసేది. అందుకే అందరూ మోమోను చాలా ప్రేమించేవారు. ఒకరోజు అక్కడ వాళ్ళు గ్యాంబ్లింగ్ చేస్తుంటే పక్కనున్న వాళ్ళు పోలీస్కు కంప్లైంట్ చేస్తారు. ఒక ఆఫీసర్ వస్తాడు. కానీ మోమో స్మార్ట్గా ఆఫీసర్ రాకముందే అందరినీ అలర్ట్ చేసి గ్యాంబ్లింగ్ సామాన్లు దాచేస్తారు. ఆఫీసర్ గ్యాంబ్లింగ్ గురించి అడిగితే మోమో ట్రాన్స్లేటర్గా వాళ్ళ మాటలు పోలీసుకు అర్థం చేస్తుంది. అప్పుడు మా యొక్క స్నేహితుడు లీ వచ్చి సిట్యుయేషన్ను సమర్థవంతంగా నిర్వహిస్తాడు. రాత్రి అయ్యాక మోమో తన డాడీని అడుగుతుంది, డాడ్, నా మామ్ నాతో ఎప్పుడు కలుస్తుంది? నేను వాళ్లను ఫోటోలో మాత్రమే చూశాను. ఇప్పుడు వాళ్ళ ముఖం కూడా గుర్తులేదు. మా ముఖం విషాదంగా మారుతుంది. కానీ ఆయన మోమోతో చిరునవ్వుతో చెబుతాడు, నువ్వు స్కూల్ వెళ్లడం మొదలు పెడితే నీ మామ్ నీతో కలుస్తుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం తెలుస్తుంది. మిస్టర్ మా మోమో అడ్మిషన్ కోసం చాలా స్కూల్లో అప్లై చేశాడు. కానీ ప్రతిసారి రిజెక్ట్ అవుతుంది. ఎందుకంటే మోమో డాడీ డెఫ్ మరియు మదర్ వాళ్లతో లేదు కాబట్టి. మా ఓడిపోయేవాళ్ళు కాదు. ఆయన మోమోతో చెబుతాడు, నేను మళ్ళీ స్కూల్లో అప్లై చేస్తాను. కానీ మోమో నిరాకరిస్తుంది, నాకు స్కూల్ వెళ్లాలని లేదు. నేను వెళ్తే మీతో ఎలా మాట్లాడతారు? మిగతా విషయాలు అర్థం చేయడానికి ఎవరు సహాయం చేస్తారు? మరుసటి రోజు ఉదయం మోమో బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే ఒక లేడీ వస్తుంది. ఆమె పేరు మిస్ జిన్. ఇదే కథలో టర్నింగ్ పాయింట్. మిస్ జిన్ మోమో మదర్. ఎన్నో సంవత్సరాల తర్వాత అకస్మాత్తుగా తిరిగి వచ్చి మా నుంచి కస్టడీ కోరుతుంది. నువ్వు సరిగ్గా సంపాదించలేవు, మోమోను సరిగ్గా పెంచలేవు, కాబట్టి కస్టడీ నాకు ఇవ్వు అంటుంది. మిస్టర్ మా వినలేరు, కానీ ఆయన కళ్ళలో నొప్పి కనిపిస్తుంది. మోమో ఆయన ప్రపంచం. ఇప్పుడు ఎవరో వచ్చి ఆ ప్రపంచాన్ని లాగేస్తున్నారు. మనకు తెలుస్తుంది, మిస్ జిన్కు మాతో చాలా సంవత్సరాల క్రితమే డివోర్స్ అయింది. డివోర్స్ కోసం ఆమె ఫైల్ చేసింది. తర్వాత ఆమె మళ్ళీ పెళ్లి చేసుకుంది. ఇప్పుడు 5 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. కానీ ఎన్నో సంవత్సరాలుగా మోమోను కలవడానికి రాలేదు. ఇప్పుడు అకస్మాత్తుగా కస్టడీ కోరుతోంది. మా గుండెలో ఈ మాట లోతుగా నాటుకుపోతుంది. ఆయన శాంతంగా చెబుతాడు, నువ్వు అనుకున్నట్టు కాదు, నేను మోమోను సరిగ్గా పెంచగలను. మిస్ జిన్ కొంత డబ్బు ఇస్తుంది. ఈ డబ్బుతో మోమో చదివించు. కానీ మిస్టర్ మా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న తండ్రి. ఆయన డబ్బు తీసుకోవడానికి నిరాకరిస్తాడు. నాకు ఎవరి సహాయం అవసరం లేదు. నా సొంత శక్తితోనే నా కూతురికి మంచి జీవితం ఇవ్వగలను.
ఇంకా ఒక ముఖ్యమైన విషయం, ఎన్నో సంవత్సరాలు మాతో ఉన్న మిస్ జిన్కు సైన్ లాంగ్వేజ్ కూడా రాదు. అందుకే వాళ్ల మధ్య కమ్యూనికేషన్ ఎప్పుడూ సవాలుగానే ఉండేది. మా ఇంటికి తిరిగి వస్తాడు. డెఫ్ కమ్యూనిటీ స్నేహితులంతా ఆయన సపోర్ట్ చేస్తారు. ఏమైనా మోమో కస్టడీ జిన్కు ఇవ్వకు అంటారు. కానీ కోర్టులో కేసు గెలవాలంటే మంచి లాయర్ కావాలి. ఆయన దగ్గర అలాంటి కాంటాక్ట్ లేదు. అప్పుడు మా పాత స్నేహితుడు లీ చెబుతాడు, నేను నీ ఒక లాయర్తో పరిచయం చేస్తాను. ఆయన మాను ఒక లేడీ దగ్గరకు తీసుకెళ్తాడు. ఆమె పేరు సా మిస్టర్ మాను ఒక ఎక్స్పర్ట్ కస్టడీ లాయర్తో పరిచయం చేస్తుంది. లాయర్కు మా సంపూర్ణ కథ చెబుతారు. లాయర్ చెబుతుంది, చింతించకండి, ఈ కేసు మనమే గెలుస్తాం. కానీ మాతో ఒక కఠిన సత్యం చెబుతుంది. మోమో కస్టడీ కావాలంటే మీరు ఆమెకు బేసిక్ నీడ్స్, ఇల్లు, స్కూల్, సేఫ్ లైఫ్ అన్నీ అందిస్తున్నారని నిరూపించాలి. మీరు ఇప్పుడు పార్లర్లో చిన్న గదిలో ఉంటున్నారు. మీ సొంత ఇల్లు లేదు. మోమోను స్కూల్కు పంపడం కూడా మొదలు కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కేసు గెలవడం కష్టం. లాయర్ ఫీజు కూడా చాలా ఎక్కువ. మీరు అఫోర్డ్ చేయగలరా? మా చెబుతాడు, మోమో కోసం నేను ఏమైనా చేయగలను. రోజు రాత్రి ఒక్కటి చేసి డబ్బు సంపాదిస్తాను. మరోవైపు మిస్ జిన్ కూడా వేరే లాయర్ను కలుస్తుంది. ఆమె కూడా మోమో కస్టడీ తీసుకోవాలని ప్లాన్ చేస్తుంది. కానీ లాయర్ చెబుతుంది, కస్టడీ తీసుకోవడం సులభం కాదు. ఆమె ఇప్పుడు తండ్రితోనే ఉంటోంది. వాళ్ళ మధ్య ఎమోషనల్ బాండ్ చాలా లోతుగా ఉంది. ఆమె ఇప్పుడు 8 ఏళ్లు మాత్రమే. ఈ వయసులో ఆమె తాను మామ్తో ఉండాలని చెప్పినా కోర్టు దాన్ని సీరియస్గా తీసుకోదు. మరుసటి రోజు ఉదయం మిస్టర్ మాసా దగ్గరకు వెళ్తాడు. మోమో అడ్మిషన్ కోసం మోమోకు హెల్పర్గా స్కూల్కు వెళ్లాలని అభ్యర్థిస్తాడు. స్కూల్ వాళ్ళు చెప్పారు, మోమో పేరెంట్స్లో కనీసం ఒక్కరు నార్మల్ గార్డియన్ ఉండాలి, లేదంటే అడ్మిషన్ ఇవ్వము. మొదట నిరాకరిస్తుంది. కానీ మా కళ్ళలో కూతురి కోసం ఉన్న ప్రేమ చూసి ఆమె ఒప్పుకుంటుంది. మోమో ముగ్గురు స్కూల్కు వెళ్తారు. స్కూల్ టీచర్ మోమోను కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. మోమో ఏ ప్రశ్నకు సమాధానం చెప్పదు. నిజానికి ఆమె ఉద్దేశపూర్వకంగా మౌనంగా ఉంటుంది. ఎందుకంటే ఆమెకు అడ్మిషన్ కావాలని లేదు. స్కూల్ వెళ్తే తన డాడీ నుంచి దూరమవుతానని భయం. మరియు ఆమెను ఒప్పించడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆమె ఏమీ అనదు. టీచర్ చెబుతుంది, ఈ అమ్మాయికి మేము అడ్మిషన్ ఇవ్వలేము. అప్పుడు వాళ్లను ఆపి నిజం చెబుతుంది, ఈ అమ్మాయి నాన్న డెఫ్. ఆయన తన కూతురికి మంచి జీవితం, మంచి విద్య ఇవ్వాలని కోరుకుంటున్నారు. వాళ్ళ కష్టం చూసి మోమో ఎమోషనల్ అవుతుంది. ఆమె అకస్మాత్తుగా ఒక కవిత చెప్పడం మొదలు పెడుతుంది. ఆమె నిర్మలత్వం, కవిత టీచర్ హృదయాన్ని తాకుతుంది. చివరికి మోమోకు అడ్మిషన్ ఇస్తారు. రాత్రి అయ్యాక మోమో తన డాడీతో చెబుతుంది, నేను 2 పేరెంట్స్తోనూ ఉండాలనుకుంటున్నాను. జడ్జి ఎవరు నిర్ణయించేది, నాకు ఎవరితో ఉండాలో. ఆ రాత్రి మరియు మోమో ఒకరితో ఒకరు చాలా సరదాగా గడుపుతారు, నవ్వుతారు, ఆడుకుంటారు. మరుసటి రోజు ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటాడు. పార్లర్ చిన్న గదిలో ఉండకూడదని నిర్ణయిస్తాడు. కోర్టులో తాను మోమోకు సేఫ్, మంచి జీవితం ఇవ్వగలనని నిరూపించాలి. అందుకే అందరి స్నేహితులకు వీడ్కోలు చెప్పి వాళ్ళు బయలుదేరతారు. అందరూ చాలా ఎమోషనల్ అవుతారు. ఎందుకంటే మోమో వాళ్ళందరికీ వెలుగు లాంటిది. అందరూ ఆమెను చాలా ప్రేమించేవారు. ఆమె వెళ్ళడం అందరికీ బాధాకరంగా ఉంటుంది. లీ మాను వీడ్కోలు చెప్పడానికి వస్తాడు. మార్గంలో అడుగుతాడు, నీ దగ్గర ఇంత ఖరీదైన కారు ఎలా వచ్చింది? లీ చెబుతాడు, ఇది నా బాస్ ఇచ్చాడు. ఆయన నా బిజినెస్ పార్ట్నర్ కూడా. కొంతసేపటి తర్వాత మరియు మోమో ఒక హోటల్ డార్మిటరీ రూమ్కు వెళ్తారు. తన స్నేహితుడి ద్వారా హోటల్లో కనెక్షన్ చేసుకున్నాడు. చాలా కష్టాల తర్వాత హోటల్లో క్లీనింగ్ ఉద్యోగం వచ్చింది. హోటల్ ఓనర్ వాళ్లకు చిన్న డార్మ్ రూమ్ కూడా ఇచ్చాడు. మరుసటి ఉదయం మోమోను తన వీపున వేసుకుని స్కూల్కు వదిలేస్తాడు. కానీ మోమోకు స్కూల్ వెళ్లాలని అస్సలు మనస్సు లేదు. ఆమె రూత్గా ఉంటుంది. ఆమెను అర్థం చేసుకుని చెబుతాడు, బేబీ, స్కూల్ వెళ్లడం నీ ఫ్యూచర్ కోసం చాలా అవసరం. అప్పుడే మిస్ జిన్ వస్తుంది. ఆమె చేతుల్లో ఖరీదైన గిఫ్ట్ ఉంది. మోమో కోసం తెచ్చింది. మోమో దాన్ని చూస్తుంది, కానీ ఎక్కువ రియాక్ట్ చేయదు. మళ్ళీ ఆమెను స్కూల్కు వదిలి తన కొత్త ఉద్యోగానికి వెళ్తాడు. ఇది మొదటి రోజు. హోటల్ సిబ్బంది ఆయనకు పని విధానం వివరిస్తారు. ఆయన జాగ్రత్తగా వింటాడు. కొంతసేపటి తర్వాత గెస్ట్ రూమ్కు వెళ్లే ముందు చాలాసార్లు నాక్ చేసి లోపలికి వెళ్లి క్లీనింగ్ మొదలు పెడతాడు. అప్పుడు రూమ్ నుంచి ఒక అమ్మాయి బయటకు వచ్చి మీద అరవడం మొదలు పెడుతుంది. లోపలికి రావడానికి ఎవరో అనుమతి ఇచ్చారు. ఏమీ అనకుండా శాంతంగా నిలబడతాడు. అమ్మాయి మరింత ఆగ్రహం చూపిస్తుంది మరియు మేనేజర్ దగ్గరకు వెళ్లి కంప్లైంట్ చేస్తుంది. మేనేజర్ మీద చాలా అరుస్తాడు. ఆయన వినలేకపోయినా దండించేస్తాడు. మరోవైపు స్కూల్ సెలవు అయింది. మోమో ఒక స్టోర్ బయట తన డాడీ కోసం వేచి ఉంటుంది. అకస్మాత్తుగా వర్షం కురవడం మొదలవుతుంది. చాలా సేపటి తర్వాత బైక్లో వేగంగా వచ్చి మోమోను తీసుకెళ్తాడు. హోటల్ చేరుకున్న తర్వాత అకస్మాత్తుగా అక్కడికి వస్తుంది. ఆమె ఏమీ మాట్లాడకుండా చేపట్టుకుని తనతో పాటు తీసుకెళ్తుంది. మళ్ళీ అడుగుతాడు, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? కానీ ఒక్క మాట కూడా అనదు. మార్గంలో ఒక చోట కారు యాక్సిడెంట్ జరుగుతుంటే చూస్తాడు. సాను కారు ఆపమని చెబుతాడు. కారు ఆపి చెబుతుంది, నీకు లాయర్ కోసం, మోమో చదువు కోసం డబ్బు కావాలని నాకు తెలుసు. అప్పుడు ఒక పెద్ద రహస్యం బయటపడుతుంది. చెబుతుంది,
నువ్వు ఇప్పుడు చూసిన యాక్సిడెంట్ నేను చేయించాను. నీ ఒక ఫ్రాడ్ కార్ యాక్సిడెంట్ గ్యాంగ్లో భాగం. మా పని ఖరీదైన కార్లను నేచురల్ యాక్సిడెంట్గా చూపించి ఇన్సూరెన్స్ ఫ్రాడ్ చేయడం, డ్యామేజ్ పార్ట్స్ను డూప్లికేట్తో మార్చి క్లెయిమ్ల ద్వారా పెద్ద మొత్తం సంపాదించడం. సా మాతో చెబుతుంది, మా గ్యాంగ్ కోసం పనిచేయి, నేను నీకు చాలా మంచి డబ్బు ఇస్తాను. ఆ సమయంలో మాకు తెలుస్తుంది, తన స్నేహితుడు లీ కూడా ఈ గ్యాంగ్లో భాగమే. కొన్ని నెలలు గడిచిపోతాయి. ఒకరోజు హోటల్ మేనేజర్ దగ్గర మా మీద చాలా కంప్లైంట్లు వస్తాయి. మేనేజర్ ఆయన పిలిచి చాలా ఆగ్రహంగా ఉద్యోగం నుంచి తీసేస్తాడు. మా చాలా అభ్యర్థనలు చేస్తాడు, దయచేసి తీసేయకండి, నేను చాలా కష్టపడి పని చేస్తాను. కానీ మేనేజర్ వినడు. అంతేకాదు, ఆ ఉద్యోగం వల్లే హోటల్లో ఉంటున్నాడు కాబట్టి ఇప్పుడు ఉద్యోగం లేదు, ఉండడానికి చోటు కూడా లేదు. ఆయన పూర్తి రోజు ఒక మూలలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. డబ్బు లేకపోతే లాయర్ ఫీజు కట్టలేడు, మోమో కస్టడీ కాపాడలేడు. తన కూతురికి నార్మల్ జీవితం ఇవ్వాలన్న ఆశ కూడా స్వప్నంలా అనిపించడం మొదలవుతుంది. జీవితం అన్ని మలుపుల్లోనూ ఆటంకాలు సృష్టించినప్పుడు కొందరు విరిగిపోతారు, కొందరు కాంప్రమైజ్ చేస్తారు. మా కూడా అలాంటి మార్గాల వైపు వెళ్ళాడు. సాధారణ జీవితం సాఫీగా సాగినప్పుడు సూత్రాల మీద నడవడం సులభం. కానీ ఏ మార్గం కనిపించినప్పుడు ఏం చేయాలి? మజ్బూరీ ముందు తలవంచి ఆయన ఇన్సూరెన్స్ ఫ్రాడ్ గ్యాంగ్తో పనిచేయడం అంగీకరిస్తాడు. ఆయనకు స్టెప్ బై స్టెప్ అన్నీ వివరిస్తుంది. ఆ రాత్రి మా తన మొదటి అసైన్మెంట్ పూర్తి చేస్తాడు. ఒక కారును జాగ్రత్తగా ప్లాన్ చేసిన స్ట్రాటజీతో యాక్సిడెంట్ చేయించి హెల్మెట్, ప్యాడ్స్, సేఫ్టీ గేర్ అన్నీ ధరించి తనకు గాయం కాకుండా చూసుకుంటాడు. మరుసటి ఉదయం మాను గ్యాంగ్కో టీంతో పరిచయం చేస్తుంది. అక్కడ మిస్టర్ జీ అనే వ్యక్తిని కలుస్తాడు. ఆయన ఈ మొత్తం స్కామ్ టీమ్ లీడర్. జీ మా పని చూసి ఇంప్రెస్ అవుతాడు. నీకు మోమో కస్టడీ గురించి చింతించాల్సిన అవసరం లేదు, ఎంత డబ్బు కావాలో నేను ఇస్తాను. అక్కడే వాళ్ళ లాయర్ స్నేహితుడు కూడా ఉంటాడు. లాయర్ చెబుతాడు, కానీ కోర్టు కేసు గెలవాలంటే కొన్ని ప్రూఫ్లు కావాలి. కోర్టులో నువ్వు ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉన్నావని నిరూపించాలి. నీ బ్యాంక్ అకౌంట్లో కనీసం 5 లక్షలు ఉండాలి. మాకు 5 లక్షలు పెద్ద మొత్తం. కానీ జీ చెబుతాడు, నువ్వు పని చేస్తూ ఉండు, డబ్బు గురించి చింతించకు, మిగతా అన్నీ నేను చూసుకుంటాను. అప్పటి నుంచి రాత్రి ప్రయాణం మొదలవుతుంది. మా మోమోను నిద్రపుచ్చి ప్రతి రాత్రి కొత్త కారు యాక్సిడెంట్ చేయడానికి వెళ్తాడు. ఇది ఇప్పుడు ఆయన రోజువారీ పని అవుతుంది. ఈ పనికి చాలా మంచి డబ్బు వస్తుంది. ఇప్పుడు మా మోమోను వీపున వేసుకొని కాకుండా ఖరీదైన కార్లలో స్కూల్కు వదులుతాడు. ఆమె ప్రతి అవసరం, స్కూల్ ఫీజు, బట్టలు, గిఫ్ట్లు అన్నీ తీరుస్తాడు. ఒక విషయం నిజం, తప్పు మార్గం త్వరిత విజయమిస్తుంది. కానీ మోమో ఇవన్నీ సైలెంట్గా గమనిస్తోంది. ఆమె చూస్తుంది, తన డాడీ రాత్రి ఎక్కడికో వెళ్తున్నాడు. ఆయన శరీరంపై గాయాల మచ్చలు ఎక్కువగా కనిపించడం కూడా గమనిస్తుంది. ఒకరోజు మా మోమోను స్కూల్ నుంచి తీసుకెళ్లేటప్పుడు మోమో ఆయన దగ్గరకొచ్చి ఒక చిన్న విజిలిస్తుంది. తాను ఒక బాంసూరి తీసుకుని ఆయన ముందు వాయించడం మొదలు పెడుతుంది. మాకు ఏ శబ్దం వినిపించదు. అయినా ప్రేమతో నవ్వుతూ చప్పట్లు కొడుతూ ఆమెను చీరప్ చేస్తాడు. ఆయనకు అనిపిస్తుంది, తాను ఒక లోతైన సముద్రంలో ఉన్నాను. అక్కడ ఎలాంటి శబ్దం లేదు, కేవలం నిశ్శబ్దం మాత్రమే. అయినా తన కూతురి సంతోషం కోసం ఆ నిశ్శబ్దంలోనూ నవ్వుతాడు. అప్పుడు మోమో చిన్న గుండెలో ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. తన డాడీ చేస్తున్నదంతా కేవలం తన సంతోషం కోసమే, తనకు మంచి జీవితం ఇవ్వడం కోసమే అని తెలుస్తుంది. ఆమె ముఖంపై తండ్రి కోసం నొప్పి కనిపిస్తుంది. కళ్ళ నుంచి కన్నీళ్లు కారుతాయి. ఆమె తన డాడీ ముందు ఏడుస్తుంది. ఈ సీన్ చూసి మనం కూడా ఎమోషనల్ అవుతాం. ఎంత చిన్న అమ్మాయికి ఎంత గొప్ప అవగాహన. మా వైపు చూసి ఇషారాలతో చెబుతుంది, ఒకవేళ నాకు వినడం సాధ్యమైతే మొదట నా బిడ్డ గొంతు వినాలనుకుంటాను. నీ గొంతు ఈ ప్రపంచంలో అత్యంత ప్రియమైన గొంతు అవుతుంది, నాకు నమ్మకం. మోమో, ఐ లవ్ యూ. కొన్ని రోజుల తర్వాత మా జీ దగ్గరకు వెళ్తాడు. నా కస్టడీ కేసు కోర్టులోకి వస్తోంది, నాకు తక్షణం డబ్బు కావాలి అంటాడు. జీ ఒక ఖరీదైన కారు చావి ఇచ్చి చెబుతాడు, ఈ కారును యాక్సిడెంట్ చేస్తే డబ్బు ఇస్తాను. మా మజ్బూరీలో చావి తీసుకుని ఇంటికి వస్తాడు. ఆ రాత్రి మళ్ళీ మోమోను నిద్రపుచ్చి రహస్యంగా బయలుదేరతాడు. కానీ ఈసారి మోమో నిద్రపోలేదు. ఆమె నిశ్శబ్దంగా తండ్రి వెనకాలే వస్తుంది మరియు శబ్దం చేయకుండా కారు వెనుక సీటులో కూర్చుంటుంది. తన డాడీ రాత్రి ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకోవాలని ఆమెకు తెలుసు. మా కారు నడుపుతూ క్రాష్ పాయింట్ వైపు వెళ్తాడు. కానీ కారు క్రాష్ చేయబోయే సమయంలో వెనుక నుంచి మోమో గొంతు వినిపిస్తుంది. అకస్మాత్తుగా మా బ్యాలెన్స్ తప్పిపోయి భయంకరమైన యాక్సిడెంట్ జరుగుతుంది. ఈ సమయంలో మా మరియు మోమో ఇద్దరు తీవ్రంగా గాయపడతారు. కొంతసేపటి తర్వాత స్పృహ వచ్చినప్పుడు మా తన స్థితిలోనే మోమోని ఎత్తుకుని ఏదో విధంగా హాస్పిటల్ చేరుకుంటాడు. అదృష్టవశాత్తు మోమోకు ఎక్కువ గాయాలు కాలేదు. యాక్సిడెంట్ సమయంలో మా దూరం నుంచి ఆమెను పట్టుకున్నాడు. కానీ ఈ షాక్తో మోమో తాత్కాలికంగా మాట్లాడే సామర్థ్యం కోల్పోతుంది. కొంతసేపటి తర్వాత మోమో మదర్ మిస్ జిన్ కూడా హాస్పిటల్కు వస్తుంది. డాక్టర్లు మోమోను డిశ్చార్జ్ చేస్తారు. మా చింతతో కళ్ళతో మిస్ జిన్ను అడుగుతాడు, మోమో ఎలా ఉంది? కానీ జిన్ ఏమీ అనకుండా ఆగ్రహంగా ఆయన్ను తిట్టి మోమోను తను తీసుకెళ్తుంది. కొన్ని రోజుల తర్వాత మా మరియు మిస్ జిన్ లోకల్ కోర్టులో ఎదురెదురవుతారు. జడ్జిలు మాను చూసి చెబుతారు, మీరు బాధ్యతావంతమైన తండ్రి కావడానికి అర్హులు కాదు. కోర్టు రూంలో మా బారామార్లో అభ్యర్థిస్తాడు, నన్ను కేవలం ఒక్కసారి నా బిడ్డతో కలవనివ్వండి. కానీ మిస్ జిన్ వినదు, స్పష్టంగా నిరాకరిస్తుంది. కొంతసేపటి తర్వాత మోమోను కోర్టు రూంలోకి తీసుకువస్తారు. జడ్జిలు ఆమెను అడుగుతారు, బిడ్డా,
నువ్వు నీ మామ్తోనా లేదా డాడ్తోనా ఉండాలనుకుంటున్నావు? యాక్సిడెంట్ తర్వాత మోమో లోతైన షాక్లో ఉంది. ఆ రోజు నుంచి ఆమె ఎవరితోనూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. జడ్జ్ ప్రశ్నకు ఆమె కొంతసేపు ఆగి ఇషారాలతో చెబుతుంది తన మామ్తో ఉండాలని. ఇది చూసి మా గుండె పూర్తిగా విరిగిపోతుంది. ఆయనకు తన బిడ్డే ప్రపంచం. ఇప్పుడు ఆమె తన నుంచి దూరమవుతోంది. ఇవన్నీ ఆమె కోసమే చేశాడు. కానీ మా తనను తాను అన్ని విషయాలకు బాధ్యుడిగా భావిస్తాడు. తన తప్పుల వల్లే ఇప్పుడు తన బిడ్డ నుంచి విడిపోతున్నానని ఆయన భావిస్తాడు. ఆయన కళ్ళలో గిల్ట్, గుండెలో లేఖనాలకు అందని నొప్పి. తన కర్మఫలమే ఇది అనిపిస్తుంది. మిస్ జిన్ మోమోను తీసుకుని కోర్టు నుంచి బయలుదేరుతుంది. మోమో ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి తన డాడీని చూడదు. మరుసటి ఉదయం మిస్ జిన్ మోమోను స్కూల్ నుంచి తీసుకెళ్లడానికి వస్తుంది. మోమో చుట్టూ తన డాడీని వెతుకుతోంది. తన డాడీ ఖచ్చితంగా ఇక్కడ ఎక్కడో ఉంటాడని ఆమెకు నమ్మకం. కానీ ఆయన ఎక్కడా కనిపించడు. దూరంగా ఒక మూలలో దాక్కొని మోమోను చూస్తున్నాడు. కానీ ఆమె దగ్గరకు వెళ్లే ధైర్యం ఆయనకు లేదు. మిస్ జిన్ మోమోను తన కొత్త ఇంటికి తీసుకెళ్తుంది. వాళ్ల కుటుంబం త్వరలో న్యూజిలాండ్కు షిఫ్ట్ అవుతుందని తెలుస్తుంది. ఇంకా ఒక రహస్యం బయటపడుతుంది. మిస్ జిన్ రెండవ పిల్లవాడు వాళ్ళది కాదు, ఆమె కొత్త హస్బెండ్. అంటే ఇద్దరూ డివోర్సీలే. ఇప్పుడు మోమోకు అన్ని సౌకర్యాలు లభిస్తున్నాయి. కానీ ఆ రోజు తర్వాత నుంచి ఆమె ఎప్పుడూ విషాదంగానే ఉంటుంది. ఆమె ఎప్పుడూ తన తండ్రిని మిస్ అవుతుంది. ఆయన రోజంతా పనిచేసి రాత్రి తనతో ఆడుకొని నవ్వించి ప్రేమించిన రోజులు గుర్తుకు వస్తాయి. మరోవైపు మిస్టర్ మా ఒక నిర్జీవ వ్యక్తిలాగా తన గది మూలలో పడి ఉంటాడు. మాటలు లేవు, భావాలు లేవు, ఏమీ లేవు. ఇప్పుడు ఆయన జీవించడానికి ఉన్న లక్ష్యమే లాగేసినట్టు అనిపిస్తుంది. ఆయన జీవించడానికి కారణం తన బిడ్డ మోమో మాత్రమే. ఆయన స్నేహితుడు లీ ఆయన అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. నువ్వు ఎప్పుడూ ఇలా ఉండలేవు, నిన్ను నువ్వు సమర్థించుకోవాలి. అప్పుడు ఆ రోజు వస్తుంది. మోమో తన మదర్తో న్యూజిలాండ్కు షిఫ్ట్ అవ్వాల్సిన రోజు. మాకు ఈ విషయం తెలిసిన వెంటనే ఆయన ఏమీ ఆలోచించకుండా నేరుగా ఎయిర్పోర్టు వైపు పరిగెత్తాడు. ఎయిర్పోర్ట్ లోపల మోమో చుట్టూ కళ్ళు తిప్పుతూ తన డాడీ ఖచ్చితంగా వస్తాడని ఆశపడుతుంది. కానీ ఈసారి కూడా నిరాశ ఎదురవుతుంది. అప్పుడు ఎయిర్పోర్ట్ బయట గ్లాస్ ద్వారా మోమోకు విజిల్ శబ్దం వినిపిస్తుంది. ఆమె వెంటనే బయట చూస్తుంది. ముందు తన తండ్రి నిలబడి ఉన్నాడు. ఆమె కళ్ళలో కన్నీళ్లతో ఏడుస్తూ చెబుతుంది, డాడ్, నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని ప్రేమించనని అనుకోకండి. మోమో ఏడుస్తూ చెబుతుంది, నాకు ఎక్కడికి వెళ్లాలని లేదు, నాకు మీతోనే ఉండాలి. కానీ మా లేత నవ్వుతో చెబుతాడు, లేదు మోమో, నువ్వు వెళ్ళాలి. నీ ఫ్యూచర్ అక్కడ ఎక్కువ సేఫ్గా ఉంటుంది. మీ మామ్ మాట విను, వాళ్లను ఎక్కువ ఇబ్బంది పెట్టకు. అప్పుడు ఆమె చెబుతుంది, డాడ్ ప్లీజ్, ఆ పని మళ్ళీ చేయకండి. నాకు తెలుసు, మీరు అన్నీ నా కోసమే చేశారు. కానీ నేను మిమ్మల్ని ప్రమాదంలో పడేయాలని అనుకోను. అప్పుడే అకస్మాత్తుగా ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చి మాను తీసుకెళ్తారు. ఎందుకంటే ఆయన పాస్పోర్ట్, టికెట్ లేకుండా రెస్ట్రిక్టెడ్ జోన్లోకి వచ్చాడు. మోమో అరుస్తుంది, ప్లీజ్ వాళ్ళను తీసుకెళ్లకండి. వాళ్ళు నాతో కలవడానికి మాత్రమే వచ్చారు. వాళ్ళు క్రిమినల్ కాదు. కానీ ఆఫీసర్లు ఏం చేయాలి? వాళ్ళు రూల్స్ పాటించాలి. మానొక్కడి నుంచి తీసుకెళ్తారు. మరోవైపు పోలీసులకు ఇన్సూరెన్స్ ఫ్రాడ్ రాకెట్ మొత్తం తెలిసిపోతుంది. జీ మరియు మొత్తం గ్యాంగ్ను అరెస్ట్ చేస్తారు. మా పేరు కూడా దీనిలో వస్తుంది. ఈ న్యూస్ టీవీ ఛానళ్లపై వ్యాపిస్తుంది. దేశమంతటా చూపిస్తారు. మిస్ జిన్ కుటుంబం న్యూజిలాండ్ వెళ్లాలని సిద్ధమవుతుంటే తమ ప్లాన్ను పోస్ట్పోన్ చేయాల్సి వస్తుంది. కొంతసేపటి తర్వాత మిస్ జిన్ మరియు మోమో టీవీలో ఆ న్యూస్ చూస్తుంటారు. మోమో కన్నీళ్లతో చెబుతుంది, ఇదంతా నా వల్ల జరిగింది. డాడ్ ఇవన్నీ నా కోసమే చేశాడు. నేనే ఆయన బాధకు కారణం. ఆమె ఆమెను గట్టిగా కౌగిలించుకొని చెబుతుంది, బేబీ, దీనిలో నీ తప్పు ఏమీ లేదు. కొన్ని రోజుల తర్వాత మా మరియు మొత్తం ఫ్రాడ్ గ్యాంగ్ను కోర్టులో హాజరుపరుస్తారు. పబ్లిక్ గ్యాలరీలో మిస్ జిన్, మోమో మరియు మా స్నేహితులంతా కూర్చుని ఉంటారు. జడ్జ్ ఆగ్రహంగా మాను అడుగుతుంది, మీరు మీ నేరాలను అంగీకరిస్తున్నారా? అప్పుడు మా ముందుకు వచ్చి సైన్ లాంగ్వేజ్లో సమాధానం ఇస్తాడు, అవును, అన్ని పనులు నేనే చేశాను. అన్నీ నా బాధ్యత, మరెవరికీ తప్పు లేదు. పూర్తి కోర్టు రూమ్ స్తబ్దమవుతుంది. మోమో ఇది విని అర్థం చేసుకోలేకపోతుంది. తన డాడీ ఎందుకన్నీ తన మీదే తీసుకుంటున్నాడు. వాళ్ల స్నేహితులు కూడా కన్ఫ్యూజ్ అవుతారు. అప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవుతుంది. నిజానికి జైలు ఉన్నప్పుడు జీ మా దగ్గరకు వచ్చి చెబుతాడు, కోర్టులో నువ్వు అన్ని దోషాలు నీ మీదే తీసుకోకపోతే గుర్తుంచుకో, నీ బిడ్డ మోమో ఎక్కువ రోజులు బతికదు. కాబట్టి తన బిడ్డను కాపాడటం కోసం తన అన్నీ త్యాగం చేశాడు. ఇష్టం లేకపోయినా కోర్టు ముందు ప్రతి ఆరోపణను తన మీదే తీసుకుంటాడు. జడ్జ్ జీ వైపు తిరిగి అడుగుతుంది, మీరు మిస్టర్ మాను ఎలా ఎరుగుతారు? జీ పెద్ద బిజినెస్ మ్యాన్ లాగా ఫేక్ కాన్ఫిడెన్స్ చూపిస్తూ చెబుతాడు, మిస్టర్ మా నా పాత స్నేహితుడు. నా కార్ షోరూంలో ఆయన తరచూ వచ్చేవాళ్లు. ఒకరోజు ఆయన నా షోరూం నుంచి కారు తీసుకెళ్లి ఉద్దేశపూర్వకంగా క్రాష్ చేశాడు, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడం కోసం. ఆయన ప్లాన్ నాకు తర్వాత తెలిసింది. కానీ ఆయన డిసేబుల్డ్ వ్యక్తి కాబట్టి నేను దయతో ఆయన నేరాన్ని దాచిపెట్టాను. కానీ నాకు తెలియదు ఆయన దీన్ని తన బిజినెస్గా మార్చేస్తాడని. జడ్జిల ముందు మరో ఆధారం పెడతారు. ఒక ఫుటేజ్, దానిలో కస్టడీ తర్వాత తన బిడ్డను ఆగ్రహంతో గాయపరచడానికి ప్రయత్నిస్తున్నట్టు చూపిస్తారు. మోమో ఇదంతా చూస్తూ చివరికి కోర్టులో సైలెన్స్ బ్రేక్ చేసి చెబుతుంది,
అలా అస్సలు లేదు. ఆమె అందరి ముందు అరుస్తూ చెబుతుంది, నాన్న చాలా మంచివాళ్ళు, వాళ్ళు నాతో కలవడానికి వచ్చారు, వాళ్ళు నాకు ఎప్పుడూ గాయం చేయలేదు. ఆమె ఏడుస్తూ పరిగెత్తి మా దగ్గరకు వెళ్తుంది. డాడ్ ప్లీజ్, అంతా నిజం చెప్పండి. కానీ మా కళ్ళలో కన్నీళ్లతో చెబుతాడు, జడ్జ్ ప్లీజ్, నాకు కఠినమైన శిక్ష ఇవ్వండి, అన్ని విషయాలకు నేనే బాధ్యుడిని. ఆయన గుండెలో ఒక్కటే, మోమోను ఏమైనా సరే కాపాడాలి. ఈ సమయంలో తండ్రి కూతురు మధ్య లోతైన బాండ్ చూసి కోర్టు రూంలో ఉన్న అందరి కళ్ళ నుంచి కన్నీళ్లు ఆగలేదు. అప్పుడు సా వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమ చూసి చాలా బాధపడుతుంది. ఆమె తనను తాను అదుపు చేసుకోలేక నిజం చెబుతుంది, మిస్టర్ మా నిర్దోషి. అందరూ ఆశ్చర్యపోతారు. సా ముందుకు వచ్చి చెబుతుంది, అంతా జీ ప్లాన్ చేశాడు, మేమే మా మజ్బూరీని ఉపయోగించుకొని ఆయన్ని ఈ నేరాల్లోకి లాగాం. నాకు తెలుసు, ఆయన డిసేబుల్డ్ వ్యక్తి, కాబట్టి ఆయన్ను సులభంగా ఉపయోగించవచ్చు, అందుకే మేము ఆయన మజ్బూరీని ఉపయోగించాం. జడ్జ్ అడుగుతుంది, నువ్వు నిజం చెబుతున్నావంటే మిస్టర్ మా ఎందుకు అన్ని దోషాలు తన మీదే తీసుకున్నాడు? స కళ్ళలో సిగ్గు మరియు నొప్పితో చెబుతుంది, ఎందుకంటే జైలులో జీ ఆయన్ను బెదిరించాడు, అన్ని దోషాలు తన మీద తీసుకోకపోతే ఆయన బిడ్డ మోమోను చంపేస్తామని. ఆమె మరింత చెబుతుంది, జీ గ్యాంగ్లో 2 మనుషులు ఇప్పుడు కోర్టు గ్యాలరీలో కూర్చుని ఉన్నారు. జడ్జ్ వెంటనే ఆర్డర్ ఇస్తుంది, ఆ 2ని అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు అన్నీ అర్థమైన తర్వాత కూడా చట్టం ఒక వ్యవస్థ కాబట్టి, మా నేరం చేశాడు కాబట్టి ఆయనకు 6 సంవత్సరాల శిక్ష విధిస్తారు. మజ్బూరీలో చేసిన నేరం కూడా నేరంగానే పరిగణించబడుతుంది. ఇప్పుడు మనం ప్రెజెంట్ టైంకు తిరిగి వస్తాం. అక్కడ మోమో ఆ డెఫ్ లేడీ ముందు కూర్చుని తను మరియు తన డాడీ మిస్టర్ మా పూర్తి కథ చెబుతోంది. ఎందుకంటే ఆ డెఫ్ లేడీ మోమోను అడిగింది, నువ్వు నాకు ఎందుకు సహాయం చేయాలనుకుంటున్నావు? మోమో లేత నవ్వుతో చెబుతుంది, ఎందుకంటే ఒక డిసేబుల్డ్ వ్యక్తి ఈ ప్రపంచంలో ఏమేమి సహించాల్సి వస్తుందో నాకు తెలుసు. వాళ్ళు కోరినా తమ బాధను మాటల్లో చెప్పలేరు. మోమో ఆమెను చూస్తూ చెబుతుంది, నువ్వు నిన్ను ఒంటరిగా అనుకోకు, నేను నీతో ఉన్నాను, నేను నీకు పూర్తి సహాయం చేస్తాను. అప్పుడు ఆమె కొన్ని ఆధారాలు పోలీసుల ముందు ఉంచుతుంది. ఆ పేపర్లలో అన్నీ రాసి ఉంది. ఆ వ్యక్తి డెఫ్ లేడీని ఎలా హెరాస్ చేశాడు, మెంటల్గా డిస్టర్బ్ చేశాడు. కానీ ఆ వ్యక్తి చెబుతాడు, ఇది నా తప్పు కాదు. మోమో ఆగ్రహంగా అతని వైపు చూస్తూ చెబుతుంది, నీకు ఏమనిపిస్తుంది? డెఫ్ వ్యక్తులు వినలేరు, మాట్లాడలేరు కాబట్టి వాళ్లతో ఏమైనా చేయవచ్చా? వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్లకు కూడా గుండె ఉంది, వాళ్లకు కూడా భావాలు ఉంటాయి. నీకు తెలుసా, ఒక నార్మల్ వ్యక్తి ఎంత స్ట్రగుల్ చేస్తాడో ఒక డెఫ్ వ్యక్తి దానికంటే 10 రెట్లు ఎక్కువ స్ట్రగుల్ చేస్తాడు. ఈ ప్రపంచంలో నార్మల్ వ్యక్తిలాగా జీవించడం ఒక డెఫ్ వ్యక్తికి యుద్ధం గెలవడం కంటే తక్కువ కాదు. మోమో ఇక్కడ ఒక లోతైన విషయం చెబుతుంది. ఒక నార్మల్ వ్యక్తి ప్రపంచంలోకి వచ్చినప్పుడు అతనికి చాలా రకాల మనుషులు కనిపిస్తారు, తనాలు వినాల్సి వస్తుంది. కానీ ఒక డెఫ్ వ్యక్తి బయటకు వచ్చినప్పుడు అదే రకాల బిహేవియర్ మరింత ఎక్కువగా వస్తుంది. అయినా అతను ప్రతిరోజు నవ్వుతో జీవించడానికి ప్రయత్నం చేస్తాడు, నార్మల్ వ్యక్తిలాగా. ఎందుకంటే ఎవరూ అతన్ని నార్మల్గా భావించరు, కాబట్టి అతను తనను తాను నార్మల్గా భావించాలి కదా, అప్పుడే ఈ ప్రపంచంలో సర్వైవ్ చేయగలడు. ఇంత చెప్పి కేసు సాల్వ్ అయిన తర్వాత పోలీసులు హెరాస్ చేసిన వ్యక్తిని తీసుకెళ్తారు. అప్పుడు మోమో అక్కడి నుంచి వెళ్లడానికి సిద్ధమవుతుంది. అప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ ఆమెను అడుగుతాడు, ఒక్క విషయం చెప్పు, నువ్వు మొదటి చూపులోనే ఎలా అర్థం చేసుకుంటావు ఎవరైనా డెఫ్ అని? మోమో లేత నవ్వుతో సమాధానమిస్తుంది, మీరు ఎప్పుడైనా ఒక డెఫ్ వ్యక్తి పక్క నుంచి వెళ్తుంటే ఆ సమయంలో మీరు వాళ్ళ వైపు చూస్తే వాళ్ళు ఎప్పుడూ మిమ్మల్ని ఒక ప్రియమైన నవ్వుతో చూస్తారు. ఆ నవ్వే వాళ్ళ గొంతు, కాబట్టి వాళ్ళను గుర్తించడం సులభం. ఇంతతో మన కథ ముగుస్తుంది. స్నేహితులారా, ఈ కథను నేను ఎంత తారీఫు చేసినా తక్కువే. మీరు ఒక్కసారి ఖచ్చితంగా చూడాలని హైలీ రికమెండ్ చేస్తాను. ఇది మీ టైంకు డిజర్వ్ చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.